కృష్ణా జిల్లా పెదపారుపూడి వద్ద విజయవాడ గుడివాడ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న 17,32,000 విలువైన కొత్త 2,000 రూపాయల నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న నగదు కమిషన్ మీద మార్చడానికి ఉయ్యూరు బోళ్లపాడు నుంచి గుడివాడకు తీసుకెళ్తున్నారు. నిందితుల్లో ఒకరు గుడివాడ గ్రామీణ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా గుర్తించారు. మరో 5గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పెదపారుపూడి సెంటర్లోని వెహికల్ చెకింగ్ చేస్తున్నాం. 4721 బండి నెంబర్ని చెక్ చేయగా అందులోని 3 వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే వాళ్ళని బండి మొత్తం పూర్తిగా చెక్ చేస్తే అందులోంచి ఒక బ్యాగ్ మాకు కనబడడం జరిగింది. దాన్ని తెరిచి చూస్తే అందులో అన్ని 2,000 రూపాయల నోట్లు, కొత్త నోట్లు కనిపించినాయి. వెంటనే దాన్ని ఇమీడియట్ సమక్షంలోనే సీజ్ చేయడం జరిగింది. దీని మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇంకా ఎవరెవరు ఉన్నారనేది దీని మీద పూర్తి వివరాలు ఇంకా త్వరలో వెల్లడిస్తాం.